వాళ్ళు ఈరోజు అయితే కుప్పంకి 2 కిలోమీటర్ల దగ్గరలో ఉన్న శ్రీ మంజునాథ హోటల్ అయితే తీసుకున్నాను. రూమ్ ఎలాగున్నది ఏంటో కూడా మీకు డీటెయిల్గా ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను. అక్కడ స్కిప్ చేయకుండా అయితే చూసేసేయండి. మనకి నాన్ ఏసీ అయితే 1200. ఒకవేళ ఏసీ వేసుకొని ఇంకా మనకి ఏమైనా కావాలనుకున్నట్టయితే 1500 అండి. సో ఆ 1200కి అసలు ఎలాగుంది రూమ్ అని కూడా మీకు డీటెయిల్గా ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూసేసి నా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ అయిపోయి వీడియోకి అయితే లైక్ వేసుకోండి. మీకు డీటెయిల్గా చెప్తాను లొకేషన్ ఎక్కడ అనేది కూడా. మీరు ఎప్పుడైనా కుప్పం వచ్చి ఎక్కడైనా హోటల్స్ చాలా వరకు అడిగంగానే చాలా హెవీ రేట్లు అయితే చెప్పారు. ఇక్కడైతే వర్క్ఫుల్ అయితే అనిపించిందండి. చాలా పెద్ద రూమ్స్ అవి కూడా మీకు ఈరోజు చూపిస్తాను, చూస్తున్నాను. ఈ సర్కిల్ మెయిన్ అక్కడి నుంచి ఇలాగ వచ్చేస్తే చాలా హోటల్స్ అయితే ఉంటాయి అక్కడ. చూడండి లాడ్జెస్ అది చాలా హోటల్స్ అయితే అక్కడ కనిపిస్తున్నాయి కదా లాడ్జ్లు. అవి చాలా ఎక్కువ కాస్ట్ అయితే చెప్పారండి. సో పెట్రోల్ బంక్ పక్కనే చూసారా హోటల్ మంజునాథ. వెజ్ అండ్ నాన్ వెజ్ కూడా ఉంటుంది. కమ్ హోటల్ కూడా చూసారు కదా. స్టార్టింగ్ పార్కింగ్, లోపల కూడా పార్కింగ్ మీకు డీటెయిల్గా చూపిస్తాను, చూస్తుండండి. చాలా బాగుంది కదా రాయల్గా. చూద్దాం. ఇది రెస్టారెంటే కానీ కాకపోతే ప్రజెంట్ అయితే క్లోజ్లో ఉంది. ఇదిగోండి ఇక్కడ తీసి స్టార్టింగ్లో అయితే పెట్టారు. టిఫిన్స్, పరోటా, వెజ్ మొత్తం అన్నీ కూడా ఉంటాయి. ఇదే మెయిన్ ఎంట్రన్స్, అక్కడ రిసెప్షన్. ఇప్పుడు వెళ్ళిపోదాం. ఇదిగండి రిసెప్షన్, ఇది మీటింగ్ హాల్. మీకు చెప్పాను కదా రెస్టారెంట్ కూడా ఉంటుందని. ఇదిగండి కిచెన్లో ఇటువైపు సిట్టింగ్కి, మీదన కూడా సిట్టింగ్ అది చూసారా. పెంకులతోది కూడా గ్లాస్ చేసి చాలా బాగుంది. అవి హోల్స్ అనుకోకుండా అక్కడ గ్లాస్ అరేంజ్ చేశారులేండి. ఈ లోపలికి వచ్చేస్తే ఇదంతా కూడా కార్ పార్కింగ్ యూజ్ చేసుకోవచ్చు. చూడండి కంప్లీట్ ఇవన్నీ కూడా రూమ్సే చూసారా. ఇంకెలా సో ఇలాగే వెళ్ళిపోదాం. 001, 002 అయితే తీసుకుందాం, చూద్దాం. డబల్ 02 స్టార్టింగ్ అయితే బాగుంది కదా. కంప్లీట్గా రూము ఇదే చూసారు కదా. చాలా పెద్దదండి. నేనే ఇక్కడే పిల్లోస్ అవి కూడా ఇచ్చారు. ఏమైనా మన బ్యాగ్స్ పెట్టుకోవాలన్నా సరే ఇక్కడ అవుతుంది. సాకెట్స్ కూడా బాగా ఇచ్చారండి. చాలా పెద్ద రూమ్ అండి. చూస్తున్నారా 1200 జస్ట్. ఈ టీవీ ఫెసిలిటీ, నెక్స్ట్ చైర్స్, టేబుల్స్ మొత్తం అన్నీ కూడా అండి. మన ఏసీ యూస్ చేసినట్టు అయితేనే 1500. టీవీ ఫెసిలిటీ కూడా ఉంది. కమింగ్ టు వాష్రూమ్ చూసారా. రూమే కదా, వాష్రూమ్స్ కూడా చాలా పెద్దవండి. అది కూడా నీట్గా అయితే ఉంచారు. చూడండి ఏసీ అని చెప్పాను కదా, అది ఇది ఇలా రూమ్. ఇదండి సీలింగ్ అయితే లేదు కానీ ఓన్లీ ఫ్యాన్ అండ్ ఏసీ. ఇక్కడ విండోస్ అది కూడా క్లోజ్లో. చెప్పాను కదా భారత్ పెట్రోల్ పక్కనే, అది మెయిన్ రోడ్. సో విండో క్లోజ్ చేసేద్దాం. ఏదో ఫ్లోర్కి అని చూపించాను కదా అక్కడ, అది స్టెప్స్ వే. ఇదంతా చాలా పార్కింగ్ ఏరియా అండి. చాలా పెద్దది ఇచ్చారు పార్కింగ్ ఏరియా అయితే చూసారా. ఇప్పుడు వచ్చి కదా చూడండి కంప్లీట్గా అప్పుల్లో ఉన్న ఇల్లులాగైతే కొద్దిగా రెడీ చేసి అయితే పెట్టారు. చాలా బాగుంది. ఈ కిందనంతా ఓపెన్ ఏరియా అండి చూడండి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఒకవేళ ఖాళీ లేకపోయినా సరే ఈ వాష్రూమ్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు, కామన్. హే వాళ్ళు చూసారు కదా, మన విజయశంపానికి దగ్గర 2 కిలోమీటర్ల దగ్గరలో ఉన్న శ్రీ మంజునాథ హోటల్ అయితే చూసాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. అసలు మర్చిపోద్దు. మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ విజయశర్ని. బాయ్.